హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి. సో చాలామంది తెలిసిందే, తెలియకపోయిందో తెలియదు కానీ నేనైతే క్లియర్ కట్గా చెప్దామని ఫిలిమ్స్తో మేము ముందుకు వచ్చాను. సో ఇంకా పై యూట్యూబ్ ఇండియా వాళ్ళు కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా పై మనం పెట్టే ప్రతి యూట్యూబ్ థంబ్నెయిల్ బట్టి ఎగ్జాక్ట్ అదే వీడియోస్ ఉండాలి. థంబ్నెయిల్ ఒక పెట్టేసి వీడియో రకంగా ఉన్నాయనుకో మనకు మానిటైజేషన్ అవ్వద్దు, ఛానల్ బ్లాక్ అయ్యే విధంగా కొన్ని కఠినమైన పాలసీ అయితే తీసుకొచ్చారు. 3-4 డేస్ బ్యాక్ నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చేసింది. సో మనం పెట్టే థంబ్నెయిల్ మనం కొంచెం మంచి థంబ్నెయిల్ పెడతాము, సేమ్ సంబంధించిన వీడియో ఉండదు, వేరే రకమైన వీడియోస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కఠినమైన నిర్ణయాలు అయితే తప్పదు. సో ఇప్పుడైనా మార్చుకొని మనం పెట్టే థంబ్నెయిల్ ఏది కరెక్ట్గా ఉందో అది సేమ్ టైం అలానే థంబ్నెయిల్ పెట్టాలా, అట్ సేమ్ టైం డిస్క్రిప్షన్ అదే ఇవ్వాలా, టైటిల్ కూడా ఇవ్వాలా. టైటిల్ రకంగా ఇచ్చేసి థంబ్నెయిల్ ఒక రకంగా ఇచ్చేసి వీడియో రకంగా, అంటే మూడు విధాల డిఫరెంట్గా పెట్టడం వల్ల మనకు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్లో థంబ్నెయిల్ చూస్తే చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా ఇప్పుడు మనం ఏదైనా సీరియస్ మ్యాటర్ అనుకుంటాం, ఆ థంబ్నెయిల్ చూసి ఏం మంచి జరిగిందని ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏముండదు. నేను చాలాసార్లు అది చూసి మోసపోయా. సో అటువంటి వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో అలా ఉంటేనే కరెక్ట్. ఎందుకంటే థంబ్నెయిల్ ఒకటి, టైటిల్ ఒకటి, మ్యాటర్ ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అయితే యూట్యూబ్ వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇంకపై ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటే థంబ్నెయిల్ ఎలా ఉందో, టైటిల్ ఎలా ఉందో సేమ్ వీడియో అలాగే ఉండాలి. ఈ మూడిట్లో ఏ తేడా వచ్చినా మన యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వదు. సో మన యూట్యూబ్ ఛానల్ పోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బిగ్గెస్ట్ అప్డేట్. సో దయచేసి ఈ అప్డేట్ మీరు చూసుండవచ్చు. సో ఇదైతే అప్డేట్ ప్రస్తుతానికైతే. సో ఇంకపై యూట్యూబ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకని మనం చేసి పెద్ద వీడియో కంటెంట్ కరెక్ట్గా ఉండాలా, థంబ్నెయిల్ కరెక్ట్గా ఉండాలా. సో ఇది ఓవరాల్ యూట్యూబ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్. సో ఎందుకంటే మనము చూసే కొద్దీ ఎక్కువ మంది థంబ్నెయిల్ చూసి అట్రాక్ట్ అవుతారు. రెండు వీడియో చూడాలనుకుంటే అవి థంబ్నెయిల్స్ అబ్బా ఎంత బాగుందో, థంబ్నెయిల్ ఏం మ్యాటర్ ఉందో అని చూస్తాం. అక్కడ థంబ్నెయిల్కి మ్యాటర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో అటువంటి సంబంధించిన వాళ్ళకైతే ఇంకపై అలాంటి చేయకూడదు అనే ఉద్దేశంతో యూట్యూబ్ వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఇది ఓవరాల్ యూట్యూబ్ నుంచి అప్డేట్ వచ్చేసింది. సో ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి యూట్యూబ్ నుంచి. సో ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, ఇష్టం వచ్చిన పెట్టేస్తున్నారు, కానీ మ్యాటర్ కంటెంట్ అయితే ఏదో ఒకటి పెట్టేస్తున్నారు. కాపీ చేయడం, పేస్ట్ చేయడము, ఇంకా ఈ షార్ట్లో కూడా వేరే వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీసుకొచ్చి అంటే వేరే పాపులర్ అయిన వీడియోస్ అంటే మన వీడియోస్ ఓన్ ఇతర వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇవన్నీ రివ్యూస్ కంటెంట్ వస్తుంది, మానిటైజేషన్ అవ్వదు, ఛానల్ వెళ్ళిపోతుంది. సో మొత్తం 3 స్ట్రైక్స్ అయితే కాపీరైట్స్ పెడితే ఛానల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఓన్ కంటెంట్ చేసుకుంటేనే బెస్ట్. ఎంత మనం కష్టపడే కొద్దీ కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. మనం ఏదో వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం వల్ల మన ఛానల్ పోతుంది, కాపీరైట్ వస్తుంది, యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి దేనికోసం, డబ్బు సంపాదించడానికే కదా. కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు చాలామంది యూట్యూబ్ నుంచే. యూట్యూబే ఒక జాబ్, కానీ కొంత సక్సెస్ అవుతారు, కొంత సక్సెస్ కారు. సో టైం పడుతుంది. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఓన్ కంటెంట్ చేస్తే మాత్రం మనకి బెస్ట్. ఒక వ్యూస్ వచ్చి రాకపోయినా కూడా మేబీ ఫ్యూచర్లో వ్యూస్ రావచ్చు, మానిటైజేషన్ అవ్వచ్చు, చెప్పలేం. ఇప్పుడు సడన్గా వ్యూస్ రాలేదు నాకు 1 మంత్ తర్వాత అదే వీడియోకి వ్యూస్ రావచ్చు, చెప్పలేం. యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు అటువంటి వీడియోస్కి. సో అందుకని వ్యూస్ రాలేదని వీడియోస్ డిలీట్ చేయడం కానీ, ఇంకా వేరే వీడియోస్ తీసి పెట్టడం వల్ల మనకే లాస్ అవుతాము. సో ఈ స్మాల్ సజెషన్స్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను కాబట్టి. సో ఓవరాల్ అయితే యూట్యూబ్ నుంచి ఇంకా పై యూట్యూబ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మనం థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, టైటిల్ సంబంధించిన ఒకేలాగా ఉండాలా, వీడియో కూడా సేమ్ అదే ఉండాలి. ఇంకపై ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకు అలాంటి చేసే వాళ్ళకే లాస్ అవుతుంది తప్ప ఎందుకంటే రావడం వల్ల మనకు బెనిఫిటే. ఎందుకంటే చాలామంది అలా చేయడం వల్ల చాలా ఫేమస్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది యూట్యూబ్. సో ఇది ఓవరాల్ అప్డేట్ అయితే యూట్యూబ్ నుంచి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.